పార్కో 100 200 ఇక గిట్నే ఇంకెవరన్నా మనసుగాళ్ళోళ్ళు బుద్ధిగాళ్ళోళ్ళు ఉంటే వేల కొద్దిగా ఈ రకంగా కోళ్ళగా జరంత తిప్పల పడ్డది జర్ర ఇంతో అంతో కొద్దిగా అంతా ఇక మరి కొద్దిగా అంతా ఈగ దిద్దాగానే ఇక ఆ కోళ్ళయాగలు ఈ కోళ్ళయాగలు ఇక పెద్ద కోళ్ళయాగలతోటి కూడా ఏ రకంగా చేసిండు ఎట్లా చేసిండు అనేది కూడా లోకానికి ఎరక ఇక ఇప్పుడు మనం ఎందుకు చెప్పాలి నోట కానీ మనం ఎందుకు పలవ కావాలి ఇక ఈ కోళ్ళయాగ ఈ రకంగా భాగవతం నడిపించినాక ఇక కొన్నాళ్ళకు కేశరావయ్యను మొత్తం పగబట్టి అంటే పొద్దుగా లేస్తే ఆయననే ముంగటేసుకుండు కేశరావుని తిట్టి జనాల నాలుకల మీద నాట్యం ఆడిపించుకుంటూ తన పేరుని ఇక లాస్ట్కి వస్తారు కల్లా ఇక ఇట్లా కాదు ఏం చేయాలి ఎట్లా చేయాలి నన్ను బతకనిస్తట్లేదని చిన్నగా మెల్లగా ధర్మపురి అరవింద్ని పట్టుకొని బీజేపీకి దగ్గరయ్యాడు ఇక బీజేపీకి దగ్గర అయ్యేటో పాటు ఆడ కొంచెం పార్టీ అండ ఆదరు దొరకగానే కోళ్ళగా జర్ర బిర్ర అయింది ఏది తీన్మారు మల్లేశ ఇక జర్ర బిర్ర అయినాక షెటో పాటు ఇది అయినాక అప్పుడు ఇక మళ్ళీ ఇది వాళ్ళని జాడిసి తనేది ఓని పాడైపోయి ఎక్కడ పడ్డరు వాళ్ళు ఇక మళ్ళీ ఆఖరికి వస్తారు కల్లా మళ్ళీ ఏం చేసిండు చిన్నగా మెల్లగా ఇప్పుడు ఎవరినైతే ఎదిరిస్తుండో ఎవరైతే మా బీసీలో ఉచ్చ తాగుతుర్రు అని నినమన్నా శుద్ధపూస పలుకులు ఎట్లా మాట్లాడిండు వరంగల్ నీ దండం మీద వాళ్ళతోటి దోస్తానం చేసిండు ఎవరు రెడ్డిలతోటి దోస్తానం చేసిండు ఈ కోయిలాగా రెడ్డిలతోటి దోస్తానం చేసి ఎంతవరకైనా పురస్తే ఏదైనా పురస్తే నేను కైసా అట్లా ఇది ఇట్లా అని నేను కూడా చెప్పిండుగా 45 నియోజకవర్గాలల్లా నేను క్యాంపెయిన్ చేసిన ప్రచారం చేసిన అని ఈ రకంగా మరి అంత బీసీ వాదంగల్ల బిడ్డ మరి నరనరాన బీసీ రక్తము ఉరుకులో పెడుతుంటే నరనరాన బీసీ రక్తము మరుగుతుంటే మరి ఈ రకంగా మరి నువ్వు వాళ్ళ సంకలల్లో జోరి వాళ్ళు 5ో 10ో ఇస్తే మరి ఏ రకంగా నువ్వు ఇది చేసినావు అనేది కూడా లోకానికి ఎరికే ఇంట్లో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇక ఈ కథ నడిపించిండు ఇక రెడ్డి అని షెడ్డో పాటు లాస్ట్కి వస్తారు కల్లా ఇక మొన్న వరంగల్ సభలో ఆఖరికి వస్తారు కల్లా రెడ్డిలకు ఉచ్చ చూపించిండు ఇక వాళ్ళు ఇక ధర్నాలు రాస్తారోకలు వాళ్ళకు వీళ్ళకు డీజీపీ కాడికి ఈడికి ఆడికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రచ్చరంబోల ఆఖరికి లాస్ట్కి వస్తారు కల్లా ఇక ఈ కోయిలాగా బీసీ అని ఇక అందులో మళ్ళా ఏం చేసింది అయ్యా అంటే ఇక పార్టీ లైన్ తప్పిండా లేకపోతే ఎట్టా అనేది మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఉండదలుచుకోక బయటంగా కొన్ని కోయిలాగలతోటి అండ ఆదరుతోటి మరి ఆయన పెట్టిన శిక్ష లేకపోతే ఎవడన్నా పెట్టిన నిప్ప అనేది ఎక్కడ తెలియకుండా ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళని కూడా పెడుగున దండేసరికి ఇక వాళ్ళు ఈ కోళ్ళలాగా ఎన్నున్నా బెడిసే కోళ్ళలాగే ఇది మన దాంట్లో ఉంటే ఎప్పటికైనా కాలంపమే ఇక దీని నీడ కూడా మన మీద పడొద్దు అని కోళ్ళలాగను పక్కకు దూసినాయి ఇక ఇప్పుడు నేను మోగోని నేను ఉద్దారకం చేసిన నేను లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ గెలవకపోవు నేను అది ఇది ఐసా అని ఇప్పుడు మొత్తుకుంటుంది కోళ్ళలాగ ఇప్పుడు ఈ కోళ్ళలాగ గురించి ఒక పెద్ద మనిషి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆయనని లైన్లో తీసుకుందాం అసలు ఏంది ఈ బీసీల చుట్టూ రాజకీయం తిరుగుతుంది అంటుర్రు అసలు ఎట్ట సంగతి ఏం కథ నడుస్తుంది అనేది ఒక పెద్ద మనిషిని లైన్లో తీసుకుందాం పెద్ద మనిషి ఈ రకంగా ఇక ఈ కోళ్ళలాగా ఇప్పుడు భూమి అంటే బీసీల ముచ్చటే ముంగటేసుకుంటుంది అరే ఈయన ఫోన్ లేపుతలేడుగా ఇప్పుడే టైంకు The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు మీరు సరే దా ఇప్పుడు ఈ కోళ్ళ గురించి ఇంకో ముచ్చట మాట్లాడుకోవాలి మనం ఏమన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసిన బీసీ కులగణన కంటే అప్పుడేమో కేసీరావుని నోటికొచ్చిన మాట నోటికొచ్చిన మురికి కూతలు ఇప్పుడు మళ్ళా మొన్న ఏమన్నాడు శాసన మండలిలో ఏమన్నాడు ఈ కోళ్ళగా తీర్మారు మల్లేశ ఏమన్నాడయ్యా అంటే
గుత్త సుఖేందర్ రెడ్డి చెప్తుండు. గుత్త సుఖేందర్ రెడ్డికి, అధ్యక్ష తెలంగాణలో బీసీల లెక్క తేల్పలే ఎవరు, ఆనాడు కేసీరావు సమగ్ర కుటుంబ సర్వే అని పెట్టిండు. కానీ బీసీల లెక్క తేల్చకుండా పందుల లెక్క, కుక్కల లెక్క, నక్కల లెక్క తేల్చిండు. ఇదే నా తరీకా అనేది నిన్న మొన్ననే చెప్పిండు శాసనమండలిలో, ఏది ఈ కోలాగా. అయితే మళ్ళీ ఇప్పుడేమంటుండు, ఎవరు కేసీరావు పందుల లెక్క, కుక్కల లెక్క, నక్కల లెక్క తేల్చిండు కానీ బీసీల లెక్క తేల్చలేదు. అది కనీసం వెబ్సైట్లో పెట్టలేదు, అది సభలో కూడా ప్రవేశపెట్టలేదు, అది రాశికి రాలే, రంగానికి రాలే అని ఇంతో అంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేస్తుందని భుజం మీద వేసుకొని తిరిగిండు కాంగ్రెస్ పార్టీని. ఏది మొన్న శాసనమండలి సభల. ఇక ఇప్పుడు కేసీరావు చేసిన సర్వే కరెక్టు, కేసీరావు చేసిన సర్వేనే కరెక్టు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నది తప్పు, అందుకే తగులబెట్టినా. మీరు బీసీ ఉద్యమాన్ని ఏదో మల్లేశ బలోపేతం చేస్తాడని, బీసీలు అందరూ ఏకమవుతారని, బీసీ ఉద్యమంతో రేపు 2028లో బీసీనే ముఖ్యమంత్రి అవుతాడని మీ కళ్ళు ఓరుస్తలేవు. అందుకనే గీయాల మీరు నన్ను సస్పెండ్ చేసిర్రు అని ఇప్పుడు ఈ కోల్యాగా మాట పెట్టుకుంటుంది. ఈ ఏడా అంతరం ఉంది ఈ కోల్యాకు. ఒక పారేమో ప్రశ్నించే గొంతుకనేమో ఒక పారి జనాల ముందుకు వచ్చే పాయ్, అటు మళ్తే బీజేపీలో వాడే ఆడ జాడిచ్చి తన్నే, ఇటు మళ్తే మళ్ళీ కాంగ్రెస్కి వచ్చే ఆడ జాడిచ్చి తన్నే. మళ్ళీ మొన్ననే కేసీరావు మంచోడు అని శాసనసభలో చెప్పే, శాసన మండలిలో ఆయన సర్వేనే కరెక్టు. శాసన మండలినేమో ఆయన చేసిన సర్వే అక్షరాల నిజం, అది పందుల లెక్క, కుక్కల లెక్క తేల్చింది కానీ బీసీల లెక్క తేల్చలేదని శాసన మండలి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఏమంటుండు, ఇగో ఈ కోయిలాగా ఇగో గిట్ట తయారై గిన్నె తీర మాట్లాడుతుండు. బీసీ వాదం ఎత్తుకున్నందుకే నన్ను కాంగ్రెస్ వాళ్ళు సస్పెండ్ చేసిర్రు, ఇప్పుడు కేసీరావుదే కరెక్టు. బా నీ దండం పెట్టి చీకండి. ఇక్కడ 6 నెలలు అక్కడ 6 నెలలు అంటే ఇక మరి ఏమో అనుకున్నాం కానీ ఇక గిసోని కథే నడుస్తుంది. అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టు ఇక ఆ కొప్పు చల్లకుండా ఇటు మలిపినా అటు మలిపినా ఎటు మలిపినా సక్కే అనేది ఈయనకు అనిపిస్తుంది. కానీ ఈయన వెనకాల జనాలు ఏమనుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది మాత్రము ఈయన అర్థం చేసుకుంటలేడు. ఇక ఇప్పుడు బీసీల చుట్టే తిరుగుతుంది రాజకీయం అని అనుకున్నాం. సరే, ఇప్పుడు ఒక మాట, బీసీల చుట్టే తిరుగుతుందని అనుకుంటే బీసీలు ఎంతోమంది ఉన్నారు, పద్మశాలీలు, యాదవులు, గౌడులు, మరి అనేక సబ్బండ వర్గాలు. అన్నా నమస్తే. నమస్తే. నమస్తే అన్నా. నమస్తేనే. ఇక ఇప్పుడు ఏం లేదే, మీరు మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత ప్రోగ్రాంలో లైవ్లో ఉన్నారు. ఓ నమస్కారం నరసన్న తాత. నమస్తే నమస్తే నమస్తేనే. ఇప్పటిదాకా మీకే ఉన్న పరంగా లైవ్ లో తీసుకున్నామన్నా. అయితే ఇప్పుడు ఏం లేదే, తీర్మారు మల్లేశ ఇప్పుడు లెంకలు కొడుతుండు. ఇప్పటిదాకా కొలుపు ఏమైందంటే ఆయన ఫస్ట్ నేను ప్రశ్నించే గొంతుకను జర్నలిస్టును నేను షాయపశలతోనే పైకి వచ్చిన, మళ్ళీ లాస్ట్కి వస్తారు కల్లా అటు మళ్ళీ బీజేపీలో పడ్డాడు, ఆడ జాడిచ్చి తన్నాడు, ఇటు మధ్య కాంగ్రెస్లో పడ్డాడు, ఆడ జాడిచ్చి తన్నాడు, మళ్ళీ కేసీరావు సర్వే తప్పన్నాడు, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మెచ్చుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు కేసీరావు సర్వేనే కరెక్టు ఇప్పుడు అని మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళని ధరుముతుండు. అంటే ఇప్పుడు అంతన పొంతన లేని ఏదో వ్యవహారం నడుస్తుంది తెలంగాణలో. ఇప్పుడు ఈయన అంటే ఇప్పుడు బీసీ వాదము, బీసీలు ఏడలేసి ఇదవుతారో రాజ్యాధికారం ఏడ దోసుకుంటారో అని నన్ను పగబెట్టింది కాంగ్రెస్ పార్టీ, అందుకనే నన్ను సస్పెండ్ చేసిరు అనేది ఇప్పుడు ఈ కోయిలాగా ముంగటేస్తుంది. అసలు ఏందే ఈ బీసీలు అంటే పూటకో మాట రోజుకో ఆట అన్నట్ట, రోజుకో పార్టీ ఇక అన్నట్ట, అసలు ఏం అర్థమవుతలేదు ఈ బీసీలు అంత ఏరియాలో అసలు ఏంది. ఇప్పుడు అనేక సంఘాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, బీసీ సంఘాలు, బీసీ కులాలు. మరి ఎవడన్నా పద్మశాలి ఉన్నారు, ఒక గౌడులు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, ఒక పేదోడు ఏందన్నా వారి బతుకు తెరుగుతోటి షెడ్డో పడో మనకి జీవనోపాధి లేక వారి బతుకు భారం అయిపోయి చచ్చిపోతే ఏబీసీ పెద్ద నాయకుడు పోయి మందలిస్తుండు.
ఇవాళ తీర్మారు మల్లేశ ఎందుకని మాడకు ఇప్పుడు బీసీ అని ముంగటేసుకుంటుండు? ఏం చెప్తావే ఇప్పుడు ఈ తీర్మారు మల్లేశ మాటలకు? అన్న ఇప్పుడు మన బీసీలలో ఎవరన్నా ఒకడు చిల్లరగాడు వెళ్ళి తప్పు చేస్తే బీసీలు మొత్తం తప్పు చేసినట్టు కాదు. బీసీలు ఇప్పటికే 75 ఏళ్ల నుంచి గోస తీస్తుర్రు. ఇప్పుడు బీసీలు అవేర్నెస్ అయినరు. అవేర్నెస్ అయిన దాంట్లో ఇట్లటోళ్ళు వచ్చి పుండు పెట్టి చిల్లర చేసి కడిపెడితే నెల కచ్చకాయంత నీళ్లు కలిపి చేసేటటువంటి పరిస్థితుల్లో బీసీలు లేరు. బీసీలకు ఎవరైతే పెద్ద దిక్కు ఉన్నారో, బీసీల కోసం ఎవరైతే పనిచేసిర్రో, బీసీ సంఘాలు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరైతే బీసీల కోసం పనిచేసిండ్రో వాళ్ళకు మాత్రమే బీసీలు అనేటటువంటిది ప్రజలు పట్టం కడతారు. కనుక ఎవడంటే వాడు ఎల్లయ్య మాటలు, మల్లయ్య మాటలు, మొల్లయ్య మాటలు విననికే లేరుగా. ఇట్లాంటి తొండిగాళ్ళు చాలా మంది వచ్చారు, చాలా మంది పోయిర్రు, చాలా మంది మాటలు విననికే లేరు. ఇక్కడ నేను బీసీల వాదాన్ని వినిపిస్తా. రాబోయే రోజుల్లో బీసీలే ముఖ్యమంత్రి, అవసరమైతే నేనే సీఎం నైతా అనే ఆంబాయము మరి ఇప్పుడు తీర్మారు మల్లేశ కడుపులో మెసులుతుంది, మనసులో మురుగుతుంది. మరి ఇప్పుడు తీర్మారు మల్లేశకు రేపు ఈ బీసీ సంఘాలు కానీ, ఈ బీసీ కులాలు కానీ వీళ్ళు మరి సపోర్ట్ చేస్తారంటవా మల్లేశకు? తీన్మార్ మల్లన్న సంఘ సంస్కర్త కాదైనా. తీన్మార్ మల్లన్న ఒక ఏది పొలిటికల్ అయినా, పొలిటికల్ లో లేరు ప్రజలు. సంఘ సంస్కర్త, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ, నిబద్ధతతో నిలబడ్డటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే అది బీసీలు. అట్లాంటి ధర్మాన్ని నువ్వేమాత్రం కూల్చినా నీవు నీ కుటుంబం బగ్గుమంటది. ఎందుకు తెలుసా? ఇప్పుడు బీసీలో ఉసురు తీసుకునిక లేదు. బీసీలు పోయి చాలా కష్టపడి నీరసమై నికృష్టమై అవమానాలు పడి చాలా గోసపడి కూడు లేక విద్య లేక అవిద్యతో కొట్టుమిట్టాడుతూ రకరకాల అవస్థలతో ఉంటే మా అటువంటి వాళ్ళు మేము త్యాగం చేసినాం. కృష్ణ లాంటి వాళ్ళు త్యాగం చేసిర్రు. త్యాగం చేసి జాతి కోసం త్యాగం చేసి ఇలా ప్రజల దగ్గర గుంజి హాస్టల్ పెట్టించినాం. ప్రజల దగ్గర గుంజి నిరుద్యోగ కొరత తీరుస్తున్నాం. ఇలా హాస్టల్లు, వాళ్ళకి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, వాళ్ళు ఎట్లయితే చదువుకుంటే ఎట్లా బాగుపడతారో, ఏ రకంగా బాగుపడతారో, పల్లెల్లో పట్టణంలో కిరోసిన్ పోసిచ్చి అయ్యా నాయన ఈ దీపం పెట్టుకొని చదువుకో బిడ్డ, హాస్టల్లో ఉండి బిడ్డ చక్కగా చదువుకోరా, హైదరాబాద్ లో ఆగమాగం ఉంది బిడ్డ అని చెప్పేసి తల్లిదండ్రులు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో పిల్లలు ఆగమాగమయ్యేటటువంటి పరిస్థితుల్లో ఇట్లా ఆగమయ్యి తెలంగాణ మూవ్మెంట్ లో ఎంతమంది పిల్లలు చచ్చిపోయి, ఎంతమంది ఏ రకంగా ఇది అయిపోయినా కానీ బీసీలకు అవమానం జరిగింది. ఇంత బీసీలకు అవమానం జరిగిన తర్వాత ఇప్పుడు బీసీలు మొత్తం ఒక అవేర్నెస్ అవుతున్నాడు తాత. అంటే ఇప్పుడు తీర్మారు మల్లేశం చూసే అవుతున్నారా అవేర్నెస్? బీసీలు ఇప్పుడు అవేర్నెస్ మేము చేస్తున్నట్టు ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పిన కదనే, చదువుకున్నకే ఏమైతే మేము అవకాశాలు కల్పిస్తున్నామో, చదువుకున్నకి ఏదైతే పోరాటం చేస్తున్నామో, బీసీలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు కదా కొన్ని రాష్ట్రాలలో, ఆ రాష్ట్రంలో కూడా లేనన్న స్కీములు పోరాడి పెట్టించుకున్నాం. మేము పోరాడి కష్టపడ్డాం, లాఠీ దెబ్బలు తిన్నాం, జైళ్ళకు పోయినాం, భువనగిరి జైలుకు పోయినాం, పోచంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసులు చూడు. తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి, అనేక ఉద్యమాలు చేసి, అనేక రస్తారోకలు చేసి, అనేక కార్యక్రమాలు చేసి మన విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవన్నీ కూడా కల్పించాలని చెప్పేసి మేము పోరాటం చేసి రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళ పేర్లు ఎవరి పేర్లు అన్నాడు. నిన్న మొన్న ఈగురు పెడితే చేను కంటే గడ్డి విపరీతంగా పెరుగుతుందంట. చేను కంటే గడ్డి చాలా విపరీతంగా పెరుగుతుందంట. గడ్డిలాగా పెరిగి హైట్ పెరిగినంత మాత్రాన దాన్నే బీసీలని ఎందుకు అనుకుంటున్నావే? ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు వరంగల్లో ఏదైతే బీసీ మహాగర్జన అని పెట్టుకున్నారో, బీసీ యుద్ధ బేర్ అని పెట్టుకున్నారో, అందులో దాపడెద్దు లేక ఆర్ కృష్ణయ్య ఒలిపడెద్దు లేక ఎవరైతే తీర్మారు మల్లేశ కూర్చొని మాట్లాడిర్రు అనేది ఇది అక్షరాల సత్యం మాట్లాడిర్రు. అయితే అందులో ఓ కోళ్ళగా అన్నది రేపు నువ్వే పో సీఎం అని ఇప్పుడు తీర్మారు మల్లేశ అని అన్న మాటలు కూడా ఏదో గుసగుస నడుస్తుంది బయట. మరి ఇప్పుడు మీ బీసీలకు ఈ తీర్మారు మల్లేశ ఇంకింత బలాన్ని చేకూరుస్తాడా? రాబోయే రోజుల్లో తీర్మారు మల్లేశ పాత్ర ఏంది బీసీలలో? తీర్మారు మల్లన్న గురించి మాట్లాడుకున్నట్టంత గొప్ప స్థాయి కాదు ఇక్కడ. ఎందుకంటే తీర్మారు మల్లన్న ఎవరు, ఏం కథ, ప్రజలకు ఇప్పుడు ఇవాళ చూస్తారు, రేపు చూస్తారు, ఎల్లుండి చూస్తారు, 2-3 రోజులు చూస్తారు. ఈ జనము మామూలు జనం కాదు. ఒక్కసారి లాద్దంతే కేసీఆర్ లాంటి వాళ్ళని లాద్దంతే ఎన్నో పడ్డారు.
బీసీల గురించి నేను ఎన్నడో చెప్పిన నీకు, బీసీలు ఎవరు అధికారంలోకి వచ్చినా బీసీలకు అన్యాయం జరిగింది తాత. మనము మేము అధికారం ఏదన్నా ఉండని అన్యాయం బీసీలకు జరుగుతుంది కనుక బీసీ అనేటటువంటి రాజ్యాధికారం కోసము ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వస్తున్నాం. మేము ఇలా ఎస్సీలను ఆదరించినాం, ఓసీలను ఆదరించడం. కృష్ణ ఏమన్నాడు అంటే రాజశేఖర రెడ్డి తోటి ఓసీలకు కూడా స్కాలర్షిప్ కావాలన్న కృష్ణయ్య గారు అని చెప్పేసి భుజం ధర్మిండు. ఎందుకొరకు అనంటే ఓసీలలో కూడా పేదరికం చాలా మంది ఉన్నారు. ఈయన నాకు ఓసీల ఓట్లు వద్దు, నాకు బీసీల ఓట్లే ముద్దని రెచ్చగొట్టేస్తే అట్రాక్షన్ అయ్యేటటువంటి మాటలు, ఆకర్షణీయమైనటువంటి మాటలకు బీసీలు ఆకర్షితులు అవుతారు అనుకున్నాడు. కానీ చూడనిక పోతారు, సాగుకోతారు. పంది పార్కులో పడితే కూడా 5,000 మంది పోయిర్రు. నీతి మాటలు చెప్తుంటే 10 మంది రారు. అంటే దున్నపోతు వ్యవహారాలు చేస్తున్నప్పుడు కూడా చాలా మంది చాలా రకాలుగా అట్రాక్షన్ అవుతారు. అట్రాక్షన్ అయినంత మాత్రాన ఇలా బీసీలు తప్పుదారిన పోయినట్టు కాదు. బీసీలు ఏం జరుగుతుందో గమనించేటటువంటి స్టేజ్ కి వచ్చిర్రు, తెలివితేటలకు వచ్చిర్రు. మొన్న ఎలక్షన్ లో చూసిరుగా బీసీలు ఎక్కడ అవేర్నెస్ అయినరు. మొన్న చదువుకున్నటువంటి విద్యార్థుల ఎలక్షన్లు జరిగితేనే, ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితేనే చదువుకున్నోనికే తెలివి లేక బీసీల ఓటు బీసీలు వేసుకోకపోయి. అంటే ఆ రకంగా చదువుకొని ఇంకా జ్ఞానవంతులు కావాలి, గుణవంతులు కావాలి, వీళ్ళు ఎక్కడికో ఎదిగిపోవాలి పిల్లలు అనేటటువంటి త్యాగాలు మేం చేస్తుంటే ఈ భోగాలు చేసుకుంటా వీళ్ళందరూ వచ్చేసి బీసీలలో శిష్యు పెడితే బీసీలో ఉసురు కొట్టుకొని పోతారు. ఇంట్లో టోళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో పోతారు. మరి ఇప్పుడు ఇంకొక మాట, నిన్న మొన్నటి దాకా ఆ కేసీరావుని తిట్టి 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 పగ్గం పాడు చేసిండు. మళ్ళీ లాస్ట్కి వస్తారు కల్లా శాసన మండలిలో ఏమన్నాడంటే బీఆర్ఎస్ హయాంలో కేసీరావు చేసిన ఉద్దారకం ఏందా, పందుల లెక్క, కుక్కల లెక్క, నక్కల లెక్క తేల్చిండు కానీ బీసీల లెక్క తేల్చలేదు అని మొన్న శాసన మండలిలో అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నాడు, బీసీ కులగణన బ్రహ్మాండంగా చేస్తున్నారు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేయగానే ఇప్పుడు కేసీరావు చేసిన సర్వేనే కరెక్టు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసిన బీసీ కులగణన తప్పే, నేను ఏడుకైనా సిద్ధమే అని ఇప్పుడు లెంకలు కొడుతుంది. ఏమంటావు? అన్నం పెట్టినోనికి కన్నం పెట్టినట్టు నీకు ఎవరైతే ప్రజలు ఓట్లేసిర్రు ఏదైతే పార్టీ నీకు భిక్ష పెట్టిందో అదే పార్టీ భిక్షకు నువ్వు మళ్ళా కన్నం పెట్టడానికి పోతున్నావు. నువ్వు అడిగింది ఏంది? ఎమ్మెల్సీ సరిపోదు, నాకు మంత్రి పదవి కావాలనేటటువంటిది గుసగుసలు. ఇప్పుడు నువ్వు ఎట్లా గుసగుస మాట్లాడినావు అదే గుసగుసలు బయట. మంత్రి పదవి కావాలి, మంత్రి పదవి అయితేనే నాకు కాంతది అని అంటే నువ్వు బీసీలలో నిన్న మొన్న ఎగురు పెట్టి అమ్మ జనం లోకం తెలియదా అమ్మ, లోకం మీద మనువయ్య ఇదేం కథనే నీ అమ్మ, ఇదేక్కడ కథ అర్థమైతే లేదు నాకు జీవితంలో. ఏంటంటే త్యాగాలు చేసిన వాళ్ళు ఏమో నోరు మూసుకొని కూర్చున్నారు. ఇలా కృష్ణ చేతనైతేనేమో పార్టీ పెట్టుకోవాలి మనం. ఆర్ కృష్ణ చేత కాకపోతే ఆర్ కృష్ణ బృందం పార్టీ పెడతారు తప్ప ఎవరి పార్టీకి బీసీలు లొంగిపోరు. ఎవరి పార్టీ ఎవరు బీసీల గురించి ఎవరు పార్టీ పెట్టేటటువంటి హక్కు లేనే లేదు. బీసీ అని చెప్పుకునేటటువంటి హక్కు లేదు. బీసీ అని చెప్పుకోవాలంటే బీసీలకు ఒక స్కాలర్షిప్ ఇప్పియాలి. బీసీల గురించి ఒక ఇందిరా పార్క్ ఒక నాడు దీక్ష చేయాలి. బీసీ అని చెప్పుకునేటోడు హాస్టల్ల వసతులు, పిల్లల వసతులు కల్పించాలి. హాస్టల్ పిల్లలు నడుదాంపా తిన్మర్ మళ్ళా నీకు ఎన్నడన్నా స్కాలర్షిప్ కోసం ఫీజు కోసం పోరాటం చేసిండా, లేకపోతే రామకోటి పోరాటం చేసిందని హాస్టల్ పిల్లలు కొన్ని వేల మంది ఉన్నారు. తాత నీకు దండం పెడతా పోయి అడుగుదాంపా. మరి నీకు ఇప్పుడు ఏం త్యాగం చేయనోడు, ఏమి చేయనోడు? ఇప్పుడు తల్లిదండ్రులను చూసుకొని కొడుకులు కూడా చాలా మంది లత్కోరు కొడుకులు, లత్కోరు బారకోరు, లత్కోరు దొంగలు చాలా మంది ఉంటారు. తల్లిదండ్రులను చూసుకొని దొంగలు ఎక్కడనో అమెరికనో లండనో ఐఫై ఎదుర్కొంటా భోగాలు చేసుకుంటా ఇంటికి వచ్చేసి తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత పిండం పెట్టి ఆస్తి అంటారంట బాడుకోలు. ఆస్తి తీసుకురా, నాకు నా ఆస్తి నాకు కావాలని అంటారంట. తల్లి ఉన్నప్పుడు ఎడుకోయినావు, తండ్రి ఉన్నప్పుడు ఎడుకోయినవురా? తలకాడ దీపం పెట్టడానికి వచ్చి ఆస్తి కావాలంటున్నారు అని చెప్పేసి మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళు అన్నదమ్ములు వాళ్ళు చెప్పు తీసుకొని కొడితే మళ్ళీ పరారైనట్టు. ఎవడు ఎక్కటోడు ఇదెక్కడ కథ? బీసీలలో ఎవడు పుట్టిండు, బీసీల కోసం ఎవరు త్యాగం చేసిర్రు, ఎవని పేరు చెప్పుకొని బీసీ అని చెప్పుకుంటున్నావు నువ్వు. ఇవి ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, ఏం కథ? నాకేమో అర్థమైతే లేదు. ఇదంతా చాలా చిల్లరగా ఉంది. ఇప్పుడు తీన్మార్ మల్లేష ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఇప్పుడు ఆయనకు బీసీలే వేసిర్రా ఓట్లు, అంటే అగ్రవర్ణాలు బీసీలు, అగ్రవర్ణాలు మల్లేషకు ఓట్లు వేయలేదా? అగ్రవర్ణాలు 50% వేసారు, బీసీలు 50% వేసారు. బీసీలు నీకు బీసీలు మొత్తం ఓట్లు వేయనే లేదు. అగ్రవర్ణాలు ఓట్లు వేసిండ్రు, ఎస్సీలు వేసిర్రు, మన ఎస్టీలు వేసిర్రు, మైనార్టీలు కూడా ఓట్లు వేసిర్రు. ఏలేదటగా నన్ను ముంచిందే రెడ్డిలు, నన్ను ముంచిందే అగ్రవర్ణాలు. లేదు నీకు రెడ్డిగో మేమేమంటున్నామంటే ఇవాళ
రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన మేము రెడ్డిని తిట్టవలసిన అవసరం లేదు. మా బీసీలు అమాయకులు కాబట్టి రెడ్ల కోట్లు వేసిర్రు. మా బీసీలు అవేర్నెస్ అయినప్పుడు రాజ్యం మనది వస్తుంది. అయితే మొదలే ఇప్పుడు ఏమంటే ఇగురు పెట్టక ముందుకే ఇది నాది, ఇగురు పెట్టక ముందుకే ఇది నీది అని అంటే దుష్మన్ తోటి నువ్వు జీవించలేవు, దుష్మన్ తోటి నువ్వు బతకలేవు సమాజంలో. దుష్మన్ ఇది చాలా దుష్మన్ ఇది. ఇప్పటికీ బీసీలకు రెడ్లకు ఏడన్నా పోతే రెడ్డిలు ఏమంటున్నావు తెలుసా? ఏం మాట్లాడుతున్నావా? బీసీలు అని చెప్పేసి అంటున్నావు అంటే అన్నోడు నోట్ల రోత పోయి ఎవడు మాట్లాడండి ఇక్కడ? మేము అన్నామా? మా కృష్ణన్న అన్నాడా? మా దేవుడు ఆర్ కృష్ణన్న ఇప్పటి వరకు అక్కడికి పోతే కులం అడగలే, అక్కడికి పోతే కృష్ణన్న దగ్గరకు పోతే మతం అడగలే, కృష్ణన్న దగ్గరకు పోతే ప్రాంతం అడగలే. డబ్బు, సంపద, అధికారం కాలి గోటితో సమానంగా చూసి సత్య సమాజం కోసం, ఈ సమాజంలో ఒక పేదరికం నిర్మూలన కోసం, అట్టడుగున్నటువంటి పేద వర్గాల కోసం త్యాగాలు చేసినటువంటి సంఘం బీసీ సంఘం. ఇది ఎక్కడ నిందలు పెడుతున్నారన్నా మాకు? ఇప్పుడు రెడ్లను తిట్టలే అన్నా, కూడా ఇక్కడ పుట్టినోడే మా సోదరుడే, బ్రాహ్మణుడు మా సోదరుడే, వెలుమ మా సోదరుడే, ప్రతి ఒక్కడు మా సోదరుడే. మేము చెప్పినాం, అయ్యా ఇంతకాలం మీరు పరిపాలించారు, మీరు ఎవరు? అన్నలు. ఇంతకాలం మీరు పరిపాలించారు అన్నలు. ఇప్పుడు తమ్ముళ్ళకు కూడా అధికారం ఇవ్వండి. తమ్ముళ్ళు కూడా తోడబుట్టినోలే కదా, ఒక్క పేగులకెళ్ళి పుట్టాం కదా, ఒక్క రాష్ట్రమే కదా. ఇది పాకిస్తాన్, నాదే ఇండియా కాదు కదా. ఇండియా పాకిస్తాన్ యుద్ధం కాదుగా ఇక్కడ జరిగేది. మన కుల పంచాయతీలు జరిగేటప్పుడు కులంలో పెట్టుకొని కూర్చోవాలి. ఇట్లా చిచ్చు పెట్టకూడదు, నిప్పు పెట్టకూడదు, నిప్పులు పోసుకోవద్దు, ఒకరి ఉసురు పోసుకోవద్దు. ప్రజలు మొత్తం ఊర్లో మొత్తము రెడ్లు ఒక దిక్కు, బీసీలు ఒక దిక్కు అయ్యేటటువంటి శిక్షలు ఎందుకు పెడుతున్నావు? ఏ రకంగా పెడతావు నువ్వు? ఎక్కడిది నీకు అధికారం? ఎక్కడిది నీ నోరుందని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్లు వారేసుకుంటావా? నీ మాట్లాడితే నీ సొంత తమ్ముడే వాడాడు. ఇప్పుడు అదే 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 ఇప్పుడు నువ్వే అంటున్నావా, అన్నలు రాజ్యాన్ని పరిపాలించారు, తమ్ములకు కూడా అవకాశం ఇయ్యి అనేది ఇప్పుడు నువ్వు ఆంబాయ వెళ్ళబోసుకుంటున్నావు ఏఎన్ఎన్ ద్వారా. అయితే ఇప్పుడు కొత్తది గొర్రెల మడుగు, అది పాతది బర్ల మడుగు, కొత్తది గొర్రెల మడుగు ఇప్పుడు అనేది ఇదివరకు దాకా ఉన్న బీసీ సంఘాలు ఏమున్నాయో ఏం పోయినాయో కానీ అదంతా ఇక ఎక్కడ వేసిన సిప్ప ఆన్యం ఉంది అన్నట్టుగా వాటికి ఉలుకు లేదు పలుకు లేదు. కానీ ఇప్పుడు నేను వచ్చిన అసలైన మొగోని, నేను ఎత్తుకుంటున్న బీసీ సంఘాన్ని, నేను ఎత్తుకుంటున్న బీసీ వాదాన్ని, నాతోనే ఇప్పుడు ఏదైనా రేపు ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి కావాలన్నా నాతోటే సాధ్యము అనేది ఇప్పుడు తీర్మారు మల్లేశ కక్కుతా ఉండు ఆయాసాన్ని అవుతుందంటవా? మరి ఇప్పుడు మీరు అందరు కలిసి ఇప్పుడు తీర్మారు మల్లేశ బీసీ బిడ్డనే కదా, మున్నూరు కాపే కదా. మరి ఇప్పుడు ఈ కోళ్ళకు మీ కతిమ బీసీ సంఘాలు 100 వాడతాయా? ఇప్పుడు జనాలు దగ్గరకు వచ్చిన దాకానేమో ఇంటికి వచ్చిన చుట్టాన్ని కూడా శత్రువును కూడా మా వాళ్ళు బీసీలు ఏమన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కాలు కడుకొని కూర్చున్న తర్వాత నువ్వు ఎవడెవరా, ఎక్కడి నుంచి వచ్చినవరా అని ఒక ప్రశ్న అడిగినప్పుడు తల దించుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఆయన చేసుకోవద్దు. బీసీల కోసం ఏమన్నా పని చేసి ఉండాలి బీసీ అని చెప్పుకునేటప్పుడు. లేకపోతే నీవు ఈ మాటలు మాట్లాడడానికి హక్కు లేదు. ఇది మొత్తం సంబంధ బీసీలకు అవమానమే అయింది. నాకు రెడ్డి ఓట్లొద్దు, నాకు వెలుమ ఓట్లొద్దు, నాకు అగ్రకులాల ఓట్లొద్దు, నాకు వీళ్ళ ఓట్లొద్దు, వాళ్ళ ఓట్లొద్దు అనేది. ఈ సమాజంలో వాళ్ళ ఓట్లు వేసినాం, వాళ్ళు మనకు బాకీ లేరా? మనకు బాకీ ఉన్నారా లేదు తాత? అదే 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 ఇప్పుడు మన మన బర్ల పాలు మొత్తం పిండి వాళ్ళ కోసినాం. వాళ్ళ బర్రెలు వాళ్ళు తిప్పగా అయినరు, మంచిగా అయినరు, వాళ్ళ భూములు మంచిగా అయినాయి, వాళ్ళ కాస్తులు మంచిగా అయినాయి. మనకి ఇప్పుడు మేము ఎలక్షన్ లో మేము నిలబడితే మళ్ళీ వాళ్ళ ఓట్లు మనకు అవసరం లేదా? అవసరం ఉందా? వాళ్ళు మనము తాడులాగా పెన వేసుకొని ముందుకోతేనే మనం బలం సరిపోతది. అంతే తప్ప నేను వాళ్ళని దూరం పెట్టేస్తా అంటే శత్రుత్వం పెంచేసి ఇక్కడ బీసీలను ఇంకొకసారి వెనకకు నెట్టడానికే ఈ ప్లాన్. ఇది సిచ్చు బుడ్డి అన్నట్టు, ఇది నిప్పు పెట్టడానికి వచ్చిన బుడ్డిది. మరి ఇది ఇప్పుడు ఇదే స్విచ్ పెడుతుందా లేకపోతే దీని వెనకాల ఎవరైనా ఉన్నోళ్ళు దీనికి నిప్పు పెట్టిస్తుర్రా? నిప్పు పెడుతున్నారు, ఆయన ద్వారా నిప్పు పెడుతున్నాడు. ఆయన అమాయకుడు, తీన్మార్ మల్లన్న అమాయకుడు, బలి అవుతున్నాడు, అణుబాంబులాగా బలి అవుతున్నాడు బీసీలకు. అణుబాంబులాగా బలి అవుతున్నాడు. బలి కావద్దు, అట్లా అవసరం లేదు మనకు. ఆయనను ఆట ఆడిస్తున్నారు వెనక దొరలుండి. బీసీలలో సిచ్చు పెట్టురా, అగ్ర కులాలకు బీసీలకు కొట్లాట పెట్టురా. ఈ కొట్లాట ద్వారా మళ్ళీ 5 ఏళ్ళు వెనకపోతుంది. వాళ్ళ బీసీలను ఎవరు దేకడు. పెద్ద కులాలు మొత్తం పోయి వాళ్ళ అవేర్నెస్ అయినరు, వాళ్ళ చైతన్యం వచ్చింది. పోయి అధిష్టానంలో కూర్చొని బీసీలు నకరాలు చేస్తున్నారు. బీసీలకు అధికారం ఇచ్చేస్తే మాత్రం మేము దూరం అవుతాం, మేము ఎవరం కూడా మీ దగ్గర రామని చెప్పేస్తే వాళ్ళ లోపల అన్ని అంగుబంగు ఉండే. వాళ్ళదే వ్యాపారాలు, వాళ్ళదే గోల్డ్ వ్యాపారం, వాళ్ళదే సినిమా టాకీసులు, వాళ్ళదే సినీ రంగం,
వాళ్ళదే భూముల వ్యాపారం, వాళ్ళదే మెడికల్, వాళ్ళదే ఫార్మసీలు, మొత్తం వేల కోట్లు లక్షల కోట్లు మొత్తం వాళ్ళతో ఉంటాయి. అగ్రవర్ణాలే అంటావు, కష్టం ఏందన్నా ఏమంటావు, అగ్రవర్ణాలే అంటావు. అగ్రవర్ణాలదే మొత్తం మనమంతా తీసి బ్యాంకులో దాపెట్టాం. ఇప్పుడు మేము అడుగుతాం, అన్న ఇంతకాలం మీరు పరిపాలించారు అన్నలు అని అనుకున్నాం, ఇప్పుడు మేము పరిపాలిస్తాం అనేటటువంటి మంచి సామూహికంగా మాట్లాడుకునేటటువంటి సమయంలో ఇదేం శిక్షణ, ఇది గొడవ అనేది మంచి పద్ధతి కాదు. గొడవ ద్వారా రాలేదు భారతదేశానికి స్వాతంత్రం. ఎన్నో యుద్ధాలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా, 4 గోడల మధ్యలో కూర్చున్న తర్వాత సామరస్యంగా మాట్లాడుకున్న తర్వాతనే ఇవాళ మనకు భారతదేశానికి కూడా స్వాతంత్రం వచ్చింది. ఏంది శిక్షేంది గడబడ మంచిగా అనిపిస్తుందా? ఎక్కడి గడబడే. ఇప్పుడు మీరు చెప్తున్నా కదా, మీరు గతంలో ఆర్ కృష్ణయ్య కానీ, ఆర్ కృష్ణయ్య అనుచర సంఘం నుంచి ఎవరైనా వచ్చినా బయటోళ్ళు కానీ, ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కనుసన్నల్లో తిరిగిన సంఘాలు కానీ, ఆయన కనుసన్నల్లో ఎదిగిన లీడర్లు కానీ, ఇదంతా తొలి దశ ఉద్యమం అయిపోయింది. అది గతం కథ. ఇప్పుడు మలిదశ ఉద్యమము, ఇప్పుడు బీసీలో మలిదశ ఉద్యమాన్ని నేను భుజానికి వేసుకున్నా, ఇప్పుడు చూడురి ఆట సురువైంది, వేట మొదలైంది అని ఇప్పుడు తీన్మార్ మల్లేశ, ఇటు గట్కే విజయ్ కుమార్ను, ఇటు ఒట్టే జానేను మంచిగా ఒలపడేద్దు దాపడేద్దు గుసబెట్టుకొని నడుమ ఇది ఇక ఇసురుతా ఉంది పలుకులు, సిరక పలుకులు. ఇట్లాంటి విధానం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమేం చెప్తున్నాం అనంటే, బీసీల గురించి నిజమైనటువంటి నవమాసాలు మోసిందో కూడా అంట, పెరిగిన తర్వాత మరి ఏంది ఏదో గుంజుకొని ముద్దాడేది ఒకటి అంట. మరి అదే కదా ఇప్పుడు మలిదశ ఉద్యమం మేము మా ఆలోచనకు బుర్రకు పదును పెట్టుకొని వచ్చినాము, పదుల మీద వచ్చినాం మేము మలిదశ బీసీ ఉద్యమకారులం అంటే దాని అర్థమైంది. పాతోళ్ళు అంతా వాళ్ళ చేతగానోళ్ళు, వాళ్ళ పని అయిపోయింది, ఇప్పుడు మేము అసలైన మగోళ్ళం అని ఇప్పుడు ఈ కోయిలాగా లోపలి ఇంటెన్షన్ అభిప్రాయం. ఇగురు ఇట్లాంటివన్నీ ఎక్కడ కూడా నేను చూసిన తాటాకుల ముచ్చట్లు మొత్తం ఇట్లా వచ్చినాయి, ఇట్లా పోయినాయి. ఎంతో మంది పార్టీ పెట్టాలని, ఎంతో మంది ఎన్నెన్నో చేయాలని చూసారు, రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. రెచ్చగొట్టి ఇప్పుడు కూడా ఏం చేస్తారు అంటే, బీసీలకు అవమానం చేసి రెడ్లకు మాకు బీసీలకు గొడవలు పెట్టి కొట్లాటలు పెట్టడానికి ఒక సిచ్చుబుడ్డి లాంటి సిచ్చును తయారు చేసారు. ఈయనను ఎవరు తీర్మాన్ మల్లను బలి పశువులాగా బలి చేస్తున్నారు. ఒకరి మాటలు నమ్ముకొని ఆయన ముందుకు వచ్చిండు. ఆయన హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద బై ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు ఆయన పక్కకు నేను 7 రోజులు అనుకున్నా. ఆయన పక్కకు తీర్మాన్ మల్లన్న పక్కకు 7 రోజులు అనుకున్నా. నేను మన ఉస్మాన్ యూనివర్సిటీ మైపాల్ యాదవ్ రకరకాల నాయకులు అందరం పోయి ఆడ అనుకున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి బై ఎలక్షన్ ఉండే అప్పుడు, ఎమ్మెల్యే ఎలక్షన్లు హుజూర్ నగర్ లా. అదే అప్పుడు ఓట్లు వ్యాపారపడే మల్లేశకు 7 రోజులు వండుకున్నా. 7 రోజులు సపోర్ట్ చేసి 7 రోజులు వండుకుంటే కూడా 700 ఓట్లు రాలే. ఇట్లా కాదని చెప్పేసి అంటే, నువ్వు ఆనాటి నుంచి, నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఆనాటి నుంచి నీ మైండ్ మొత్తం పొలిటికల్ లెక్కలనే ఉంది. కానీ నేను బీసీలకు ఎవరైనా చదువుకున్న పిల్లలకి ఏమన్నా నువ్వు ఏమైనా చేస్తున్నావా, చదువుకున్న పిల్లలకి ఏమన్నా నువ్వు స్కాలర్షిప్లు ఏమన్నా ఇప్పించినవా, ఫీజులు ఏమని ఇప్పించినవా, వాళ్ళ జీవితంలో ఒక్కటనే ఏదన్నా నిలబెట్టినవా? ఓరి పాడైపోదు ఏందే రామగొడ్డ గట్ట మాట్లాడుతూ గాంధీ భవన్ కు రాని జనాలు నా క్యూ న్యూస్ ఆఫీస్కి వచ్చిర్రు. నేను ఎంతో మందిని ఆదుకున్న జాతరే మొత్తం నా క్యూ న్యూస్. నేను ఎంతో మందికి సేవ చేసిన అని మరి ఆ కోయిలా చెప్తుంది. గాంధీ భవన్ కూడా రాలేదట ఆడికి వచ్చిన జాతర. మరి ఆడికి వచ్చిన జాతర ఏ జాతర అంటావు? అన్నా ఒకటి గుర్తుపెట్టుకో, సామాజిక జీవితం వేరే, వ్యక్తిగత జీవితం వేరే. నీ వ్యక్తిగతంగా ఎట్లుంటాడు అనేటటువంటిది నీ దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు. అయితే నిన్ను టీవీలో చూసి సంకలు కొట్టుకుంటున్నటువంటి వ్యక్తులు మళ్ళీ ఇంకొకసారి బీసీలో మోసపోవడానికి సిద్ధంగా లేరు. ప్రతిదీ నువ్వు ఏమి ఇచ్చినా నువ్వు టీవీలో చూపించేసుకొని ఇది చేస్తున్నావు. ఏ టీవీ లేకుండా, ఏ జాతర లేకుండా 45 ఏళ్ళ ఉడుసు దాగింది ఆర్ కృష్ణ దగ్గర. అదే ఆర్ కృష్ణ దగ్గరనే మేము ఉంటాం కదా. నేను నీకు తెలియని దేవుని చెప్పు, మేము చప్పట్లు కొట్టుకొని చెప్పుకుంటే నేను అవే. ఇగో ఈ ప్రపంచంలో కొన్ని వేల కొన్ని లక్షల సీసీ కెమెరాలు ఉంటాయి. అన్నిటికంటే పెద్ద కెమెరా ఒకటి ఉంది, ధర్మం న్యాయం అన్ని చూసేటటువంటి ఒక కెమెరా. అదే దేవుని కన్నుంది మీద, ప్రతి ఒక్కటి అన్ని గమనిస్తా ఉన్నాడు. ఎవడు ఏంది ఎంత అనేటటువంటిది ప్రతి ఒక్కటి కూడా చూస్తూనే ఉన్నాడు. ఎంత మందికి, ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి మేము విద్యార్థులకు సాయం చేసినామో, గ్రామాల్లో పోయి మైకు పట్టుకుంటే ప్రతి విద్యార్థి చెప్తాడు నర్సయ్య తాత. ఇప్పుడు రామకోటనా మరి ఇక ఇప్పుడు రాంగ పోంగా ఈ ఆఖరిదాలకు ఏం చెప్తున్నావు? మరి ఇప్పుడు
ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని భుజానికి వేసుకున్న తీర్మారు మల్లేశకు రేపు రాబోయే రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అంటావు? రాజకీయ భవిష్యత్ అనేటటువంటిది నువ్వు చేస్తున్నదే రాజకీయం. ప్రజాసేవ చేయనటువంటి వ్యక్తి నువ్వు రాజకీయం చేస్తున్నావు కాబట్టి నీ ఎత్తుగడలకు, నీ యొక్క ఊపిడి దుంపులకు, నీ దీనికి ఎవరు కూడా గాలి వస్తే కూడా చెట్టు ఊగుతుంది, మళ్ళీ చక్కగా నిలబడుతుంది. గాలి లాక దీని లాక అయ్యేటటువంటిది కాదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నచ్చే విధంగా, మెచ్చే విధంగా మాట్లాడితేనే ఇదైతుంది. నువ్వు కేసీఆర్ రెచ్చగొట్టిన తర్వాత కేసీఆర్ కంటే ఎక్కువ రెచ్చగొట్టనికే మరి రేవంత్ రెడ్డి వచ్చే, రేవంత్ రెడ్డి రెచ్చగొట్టేసి రేవంత్ రెడ్డి కూడా మేము ఒక్కసారి మోసపోయినా మోసపోలేదా? మోసపోయిన తర్వాత నెలకే తెలిసిపోయా కదా. నా నెలకే తెలిసిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఈయనకంటే ఎక్కువ నేను రెచ్చిపోతున్నా అనేటటువంటిది రేవంత్ రెడ్డినే వండబెట్టనికే, రేవంత్ రెడ్డినే గూట్ల కూర్చోబెట్టనికేనే ప్రయత్నం చేసి నేను కూడా ఇంతకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాను. నాకు కూడా టీవీ ఉంది, నాకు కూడా నోట్ల మాటలు ఉన్నాయి, నేను కూడా ఎమ్మెల్సీ అయి కోట్లు సంపాదించుకున్నా. నేను నిన్న మొన్ననేమో ఛాయకు పైసలు అంటివి, ఒక్క ఛాయ పైసలే బిడ్డ అంటివి, ఛాయకు పైసలే ఇండ్రా అంటివి. అలాంటిది పోయి మొన్న హెలికాప్టర్లో దిగినాక అవును హెలికాప్టర్లో దిగుతాం, హెలికాప్టర్ కొంటాం, హెలికాప్టర్ తిరగదా బీసీలు అన్నానంటివి. అంటే నీ నోటికి ఒక మాట అనేటటువంటి నిబద్ధత లేకపోతే మరి ఇంతకాలం పనిచేసిన మేము కూడా ఏడికైనా పోతే మా నోటికి కూడా నిబద్ధత లేదేమని అనుకుంటారు కదా ప్రజలంతా. అట్లాంటప్పుడు బీసీలు ఒక అడుగు వెనక్కి గేసినట్టే కదా. రెచ్చగొట్టినట్లు ప్రజలకు నేను ఏం చెప్తున్నంటే, ప్రజలకు గాని, ఈ అగ్రవర్ణాలకు గాని, ఈ రాజకీయ పార్టీలకు గాని, మేధావులకు గాని, విద్యార్థులకు గాని, మహిళలకు గాని ప్రతి ఒక్కరికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. తీన్మార్ మల్లన్న మాట బీసీ మాట కాదు. తీన్మార్ మల్లన్న మాట బీసీ మాట అనేటటువంటిది కాదు. ఆయన మాట్లాడింది బీసీలకు వర్తించదు. ఇది నేను తీర్మానం చేస్తున్నా. సరే రామగొండనా అర్థమైందే, నువ్వు ఒక్క మాట అన్నావు. ఇప్పుడు బువ్వ మొత్తం చూడవలసిన అవసరం లేదు, మెతుకు చూస్తే సరిపోతుంది అన్నట్టు ఇప్పుడు తేలిపోయింది. ఎందుకంటే ఇప్పుడు జనాలకు కూడా అర్థమైంది. ఒక్క మాట ఏంటంటే, ఒక్క మాట మాత్రం నువ్వు బాంబు వేల్చినావు. ఏది? తీర్మారు మల్లేశ మంత్రి పదవికి ఆశపడ్డాడు కాబట్టి ఇక అక్కడ తోక కత్తిరిచ్చిరు, అట్టట ఉంటుంది. నీకంటే పెద్ద ముత్తైదులు, పెద్ద తలకాయలు మస్తుగునే కాబట్టి నువ్వు ఇప్పుడే వచ్చి రింగ అని నువ్వు కొప్పు పెడతా అంటే మళ్ళీ లేదో తీటకాయ ఏమవుతుంది, కచ్చపెచ్చ వ్యవహారం అవుతుంది కాంగ్రెస్లో అనేది మరి ఇది పొక్కినట్టుంది. అందుకనే ఈ కోడి దాకా పక్కకు పెడితే ఇక ఇట్ట కాదని ఈ కోడిగా ఇప్పుడు కోడి కనుక పెంటగాడ దోడతా ఉంటే పెంకాసులు అన్నట్టు ఇక ఇది ఇట్లా కెలిగిస్తా ఉంటే ఏదో కూడా అవుతుంది అనుకుంది. కానీ ఆఖరికి వస్తున్న కల్లా ఇక తట్ట బుట్ట చదువుకొని పోవాల్సి వచ్చింది. చూడాలి మరి రేపు బీసీ బిడ్డలు తీర్మారు మల్లేశకు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు. ఇప్పటికే నిన్న మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఈ కోడిగా షెడ్డో పాటు ప్రచారం చేసిన బీసీల ఓటు బీసీలకే అంటే ఈడ మరి ఎక్కడ పోయిందో బీసీ నినాదము, బీసీ వాదము ఆఖరికి వస్తున్న కల్లా మరి చివరికి ఒకటే మాట, అగ్రవర్ణాలకు తీన్మార్ మల్లన్న మాట నొప్పించినట్టయితే అది బీసీల మాట కాదు అని చెప్తున్న అగ్రవర్ణాలకు. బీసీలు ఆయన మా తరపున ప్రతినిధిగా మేము నియమించుకోలే. ఆయన మాట బీసీలు మొత్తం మాట్లాడినట్టు కాదు. ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడితే, అల్లంపల్లి రామకోటి మాట్లాడితే ఆ రకంగా, ఎందుకంటే సుదీర్ఘంగా లోతుగా పునాదిగా పనిచేసిన వాళ్ళం. అందుకే అగ్ర కులాలు ఇక్కడ బీసీలు సోదర భావంతో ముందుకెళ్తా ఉన్నాం, కాబట్టి 75 ఏళ్లుగా బీసీలము, ఎస్సీలము, ఎస్టీలము, మైనార్టీలను కలిసి ఈ పాలన జరుగుతా ఉంది. ఇంతకాలం మీరు పాలించారు, ఇప్పుడు మేము పాలిస్తామని చెప్పేసి నిలబడటం. ఆ పోటీ వేరే, రెచ్చగొట్టుడు వేరే. రెచ్చగొట్టడం వల్ల వెనకటికి యుద్ధాలు జరిగిన చూడు, అట్లా యుద్ధాల వల్ల మాకు రాజ్యం అక్కర్లేదు. సామరస్యంగా నువ్వు పాలించడం మేము పాలిస్తాం అనేటటువంటి తత్వంతో మేము ముందుకుపోతాం. సరేనే రామకోట అన్న, నమస్తే శనార్థి. మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు మా ఏఎన్ఎన్ ద్వారా మరి సబ్బండ వర్గాలకు ఒక సందేశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఉంటా శనార్థి, నమస్తే. అయితే ఇప్పుడు మనకు అల్లంపల్లి రామకోటి ఒకటే బాంబు వేల్చిండు, మంత్రి పదవి ఇవ్వకపోతేనే ఈ కైలాటకం అయింది అనేది మాత్రము గుసగుస నడుస్తుంది అనేది ఇది అక్షరాల సత్యం అనేది కూడా మరి ఆయన నోట్లకి వెళ్ళి ఎలికిన పలుకులు. ఇక చూద్దాం రేపు తీర్మారు మల్లేశ బతుకు ఎటు మళ్ళబోతుంది, ఎటు ఒరగబోతుంది, ఇంకేం కాబోతుంది. బీసీలకు నిజంగా చైతన్యం వచ్చిందా? ఈడు బీసీలకు నిజంగానే బీసీల కోసమే పోరాడుతుండా, ఈయన స్వార్థం కోసం పోరాడుతుండా? రేపు బీసీ బిడ్డలకు యాదవులే కానీ, గౌడులే కానీ, ముదిరాజులే కానీ, పద్మశాలిలే కానీ, మున్నూరు కాపులే కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి. అయితే మరి ఈ ఎవరన్నా ఓ పేదోనికి ఏమన్నా ఇదైతే ఈయన ఏ పారి ముంగడు పోయి చేస్తాడో,
ఎంతమంది బీసీ బిడ్డలా ఆదుకుంటాడో గది చూద్దాం ఇవాళ